Hi friends, this is Venki. Welcome to Venki Tips and Tricks YouTube channel. How are you friends? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అందరికీ తెలుసు కదా, దాని మీద వీడియో చేయడం ఏంటని డౌట్ రావచ్చు. కానీ ఇది ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ కానీ ప్రతి ఒక్క మనిషికి మన ఇండియాలో ఈ ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి మాండేటరీగా ఉంది. అది ఏదర్ బ్యాంకులో కానీ లేదంటే గవర్నమెంట్ స్కీమ్స్ కానీ రేషన్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ వేరే ఇతర ఏ ఐడెంటిటీ కార్డు మనం పొందాలన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఏవైనా మనం పొందాలన్నా ఈ ఆధార్ కార్డు అనేది మాండేటరీ. కాబట్టి ఈ ఆధార్ కార్డు అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పబోయే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది బోత్ కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు మర్చిపోయినా లేదంటే మన ఆధార్ కార్డు ఎక్కడైనా పోయినా మనం ఈ వెబ్సైట్ ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరివైనా వాళ్ళ మొబైల్ నంబర్ ఆధార్కి లింక్ అయి ఉంటే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు, లెట్స్ ఎంటర్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనము ఎక్కడైతే సిస్టంలో గూగుల్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ గూగుల్ మీద క్లిక్ చేస్తే మనం UIDAI అని ఎంటర్ చేయగానే మనకు ఆధార్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఫస్ట్లో వచ్చే దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెల్కమ్ ఇంగ్లీష్ మీద క్లిక్ చేసుకుంటే మనకు అక్కడ కింద డౌన్లోడ్ ఆధార్ అని చూపిస్తుంది. అక్కడ మనం ఆధార్ నంబర్ ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చాని ఎంటర్ చేసి సెండ్ OTP ఎంటర్ చేయగానే మన ఫోన్కి ఏదైతే ఆధార్కి లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్కి అయితే OTP వస్తుంది. ఆ OTPకి 10 minutes వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కొన్నిసార్లు నెట్వర్క్ ఇష్యూస్ వల్ల మెసేజ్ అయితే లేట్గా రావచ్చు. నో ప్రాబ్లం, మెసేజ్ వచ్చిన వెంటనే 6 digits అయితే మనం ఎంటర్ చేస్తే మనకు ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. కానీ నేను మీకు ఇక్కడ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. ఆ ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ ఉందో దానికి మాత్రమే OTP వెళ్తుంది. ఇన్ కేస్ OTP లింక్ ఏ ఫోన్ నెంబర్ మనకు ఉందో తెలియకపోతే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సేమ్ గూగుల్లోకి వచ్చి UIDAIలోకి వెళ్ళారంటే అక్కడ ఏదైనా చెక్ ఆధార్, స్టేటస్, డౌన్లోడ్ ఆధార్, ఎనీ వన్ ఆఫ్ ద అబోవ్ లిస్ట్ మీరు క్లిక్ చేయగానే మీకు సేమ్ అది డౌన్లోడ్ ఆధార్కి ఎలా ఓపెన్ అవుతుందో అలానే ఓపెన్ అయ్యి ఇక్కడ చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని ఉంటుంది. అక్కడ ఏదైతే మీ ఆధార్ నంబర్ ఉందో అది మరియు మీ కింద ఏదైతే క్యాప్చా ఇచ్చారో అది ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకు మీ ఆధార్ నంబర్ ప్లస్ ఏజ్ బ్యాండ్ ఎంత ఉంది, వాళ్ళ జెండర్ ఏమి, వాళ్ళకి ఏ ఫోన్ నెంబర్ లింక్ ఉంది, అది లాస్ట్ 3 digits మాత్రం మనకు కనబడతాయి. తర్వాత OTP అయితే మన ఫోన్కి వచ్చింది. OTP ఎంటర్ చేయగానే మనకు ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇలా కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్ వస్తుంది. డౌన్లోడ్ అయిన ఆధార్ కార్డు మీద క్లిక్ చేయగానే మనకి ఒక పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరులో ఉన్న ఫస్ట్ 4 letters క్యాపిటల్ లెటర్స్, 4 letters క్యాపిటల్ లెటర్స్,
మరియు మీరు పుట్టిన సంవత్సరం YYY ఫార్మాట్లో ఎంటర్ చేస్తే మీకు మీ ఆధార్ కార్డు అనేది ఓపెన్ అవుతుంది. మీ నేమ్లో ఫస్ట్ 4 డిజిట్స్ 4 లెటర్స్ ప్లస్ మీరు పుట్టిన సంవత్సరం అది ఎంటర్ చేయగానే మీకు ఇలా ఆధార్ కార్డు అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు ఈ ఆధార్ కార్డ్ని ఎక్కడైనా ప్రింట్అవుట్ అయినా తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.